బేసిక్‌గా యాక్టర్లు, డైరెక్టర్లు అయితే అంత సక్సెస్‌ఫుల్ అవ్వరని చాలా రోజులుగా మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. దాన్ని నాకు తెలిసి ఆ క్లీషేని బ్రేక్ చేసింది శ్రీనివాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఓహోలు ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ చెప్పిన తర్వాత చాలా రోజుల తర్వాత చూసే సినిమా నేను. ఈ మధ్యకాలంలో నాకు చాలా అంటే మళ్ళీ చూడాలనిపించే సినిమాలో ఓహోలు చూసాడు ఒకటి. సేమ్ ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కంటెంట్, ఎందుకంటే ఈ కథనే విన్నాను, కంటెంట్ విషయంలో కానీ టీటీఎం విషయంలో కానీ ఓల్గో సూసైడ్తో పోలికలు ఏమి లేవు, కానీ సక్సెస్ విషయంలో మాత్రం ఓల్గో సూసైడ్ పోలికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు శ్రీనివాస్ అవసరాల అండ్ హిస్ టీమ్, యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఎవ్రీబడి. అండ్ ఐ విష్ సాయి కురపాటి గారు ది గ్రేట్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. అసలు సంతోష్ ఇంత మాట్లాడతాడా? అసలు ఈయన ఇంత మాట్లాడతాడా? షూటింగ్ అప్పుడు అస్సలు మాట్లాడు. ఊరికి అలా కూర్చోవడం, అలా చూడడం తప్ప. అరవింద్ అయితే ఇప్పుడు అలాగే ఉంటున్నాడు ఆయన. శివ గారు అండ్ రాజీవ్ గారు, మీ ఇద్దరికి ఈ క్వశ్చన్. సో ఈ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్, జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆనంద్ క్యారెక్టర్, ఓకే, రియల్ లైఫ్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎంత పోలిక ఉంటుంది? ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం, చిన్న పాపకి ఏదో సాయం కావాలంటే పరిగెత్తుని వెళ్ళిపోయి చేసేసి. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. నేను లాంగ్ వే బ్యాక్, అంటే దాదాపుగా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటి ఉంటుంది. పేర్లు చెప్పను, మెన్షన్ చేయను. నేను మా అసోసియేషన్ మెట్లెక్కుతూ ఒకళ్ళు ఎవరో ఉన్నారు, అది భావ్యం కాదు కాబట్టి కింద ఒక ఆయన మెట్ల మీద కూర్చోన్నాడు. నాకు ఆ అటెండర్ వచ్చి భయ్యా ఇలా ఉన్నారు ఇదంటే